బ్రేకింగ్ చూస్తున్నాం. దువ్వాడ శ్రీనివాస్ మాదిరి మరో వివాదంలో చిక్కుకున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని పెండెంట్ ఫామ్ హౌస్లో మాదిరి బర్త్డే వేడుకలు జరిపారు. బర్త్డే వేడుకలో వైసీపీ నేతలు కూడా పాల్గొన్నారు. అనుమతి లేకుండా మాదిరి బర్త్డే జరపడంతో పోలీసులు రైడ్ నిర్వహించారు. విదేశీ మద్యం బాటిల్ హుక్కాను స్వాధీనం చేసుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్ మాదిరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్ మాదిరి మరో వివాదం. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని పెండెంట్ ఫామ్ హౌస్లో మాదిరి బర్త్డే వేడుకలకు భంగంకి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోలెన్ అందిస్తారు. మధు, బర్త్డే పార్టీ అయితే జరిగింది, కానీ బర్త్డే పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో పర్మిషన్ ఏదైతే తీసుకోలేదో ఆ పర్మిషన్ తీసుకోలేదు అనేటటువంటి ప్రచారంతో ప్రస్తుతం దుబాడకి సంబంధించినటువంటి ఫ్యామిలీ ఇష్యూ అంతా కూడా కోర్టు కేసు వరకు చేరిందని చెప్పాలి. పోలీసులు ప్రధానంగా కూడా మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. నమోదు చేసినటువంటి కేసులో అనుమతి లేకుండా పార్టీ నిర్వహించడంతో పాటు లిక్కర్ ఏదైతే ఉంటుందో అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి యాక్ట్ వర్తింపుస్తుంది. సో ఫారెన్ ఏదైతే స్టాక్ బాటిల్స్ ఉన్నాయో వాటిని కూడా అనుమతి లేకుండా కలిగి ఉన్నారు అనేటటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ఈ కేసు అయితే నమోదు చేశారు. బెయిల్ సెక్షన్స్ ఇదంతా కూడా కేసుకి సంబంధించి పూర్తిగా కూడా తదుపరి సెక్షన్లు ఇవన్నీ కాదు, అంటే ఇది పార్టీ అనుమతి లేకపోవడం, లిక్కర్ బాటిల్స్ కలిగి ఉండడం కాబట్టి ఇదంతా ఇప్పుడు విచారణ జరుగుతుంది. విచారణకు సంబంధించి మాదిరి దువాడాకి సంబంధించినటువంటి ఫ్యామిలీ రిస్క్లో వాళ్ళు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి వివరణ ఇవ్వాలి. అదేవిధంగా తన మీద నమోదైనటువంటి కేసు ఏదైతుందో కేసుకి సంబంధించి కోర్టులో ఫైన్ కూడా పడే అవకాశం ఉంది. ఫైన్ అండ్ మోర్ ఓవర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి లిక్కర్ బాటిల్స్ ఏవైతే కలిగి ఉన్నారో వాటికి సంబంధించి కూడా విచారణ అయితే జరుగుతుంది. దీని అంతటికి సంబంధించి కూడా ఒకటే బర్త్డే ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ సంబంధించి అనుమతి తీసుకోకపోవడం, అలా తీసుకోకపోవడంతోనే ఈ వ్యవహారం అంతా కూడా చోటు చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా దీనిపైన వివరణ అయితే పోలీసులు అడిగే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మధు.